చూసినంత ఈజీగా బ్రెడ్ పుడ్డింగ్ చేయడం ఉండదు అనుకుంటాం, కానీ ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్నపిల్లలు ఎక్కువగా వెరైటీస్ కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ముందుగా ఈ పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో 4 బ్రెడ్ స్లైసెస్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి బ్రెడ్ తీసుకోవాలి. 4 బ్రెడ్ పీసెస్కి 2 ఎగ్స్ని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాస్ కాచి చల్లార్చిన పాలను పోసుకొని 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఎందుకంటే గుడ్డు వాసన వస్తుంది కాబట్టి వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల మనకు స్మెల్ అనేది రాదు. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ చక్కెర వేసుకొని ఈ మిశ్రమం అంతా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో 3 స్పూన్ల చక్కెర వేసుకొని కొన్ని మాత్రమే వాటర్ పోసి ఇలా క్యారమెల్ ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లోకి తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఫిల్టర్ చేసుకొని క్యారమెల్ వేసుకున్న బాక్స్లోకి తీసుకోవాలి. ఈ బాక్స్ను 2 సార్లు ఇలా ట్యాప్ చేయాలి, లోపల బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసి ఈ విధంగా స్టాండ్ పెట్టుకొని ఈ బాక్స్ను దానిపైన ఉంచి 40 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా చిన్న స్టిక్తో టెస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లని తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.